ప్రైజ్ లార్డ్ అందరికీ అందరూ బాగున్నారా? వ్లాగ్ 2లో మీకు చూపించినట్లు నవీన డేస్ ఎలా ఉందో చూపించాను. వ్లాగ్ 3లో బీచ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. తమిళనాడులో చూడండి, ఇది స్ట్రీట్ ఇలా ఉంటుంది. ఇక్కడ వండుకోవడానికి అన్ని పాత్రలు అవైలబుల్ ఉంటుందండి. మనం తీసుకోవచ్చు, రెంటెడ్గా తీసుకొని ఇంకా వండుకోవచ్చు. ఆప్షన్ ఉంటుంది మనకి. ఇంకా హోటల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఏసీ నాన్ ఏసీ హోటల్స్ కూడా ఉంటాయి. బట్ బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే చర్చ్ పరంగా రూమ్స్ తీసుకుంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. చూడండి మదర్ మేరీ. ఇంకా బయట స్ట్రీట్ దగ్గర ఇలా ఉంటుంది. ఇలా డ్రెస్సెస్ అలా ఏమైనా తీసుకోవచ్చు. చూడండి, బయట ఇలా ఉంటుంది. అన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఫీస్ట్ టైం కదా, అందరు వస్తారని చెప్పి ఇంకా బయట ఇలా అమ్ముతూ ఉంటారు. ఇంకా నార్మల్ టైంలో కూడా అమ్ముతారు. ఇంకా ఇది ఫీస్ట్ టైంలో తీసాం కాబట్టి వ్లాగ్ ఇంకా అన్నీ అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇలా బయట ఉంటుంది. ఫీస్ట్ డేస్ కాబట్టి ఇంకా పోలీసులు అలా పెట్టారండి. ఎందుకంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఇలా ఉంటుంది బయట. చూడండి, ఇలా బయట ఉంది. మా ఛానల్ ద్వారా మీకు క్యాథలిక్ చర్చెస్ అన్నీ చూపిస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు బీచ్ అంతా చూపిస్తాను. చూడండి, బయట ఇలా ఉంటుంది. మీకు ఫస్ట్లో చెప్పాను కదా, వండుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని. అన్నీ ఉంటాయి. వాటర్ అయినా, నాన్ వెజ్ ఏదైనా, వెజిటేబుల్స్ అయినా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. మనం అన్నీ కొనుక్కొని వండుకోవచ్చు. ఇంకా బీచ్లో చూడండి, తక్కువ జనాలు కనిపిస్తున్నారు. ఎందుకంటే 2 PM నేను అలా వీడియో షూట్ చేశాను. ఇంకా ఎండగా ఉంది కాబట్టి ఇంకా జనాలు తక్కువ ఉన్నారు. ఇంకా బీచ్ వైపు కూడా పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయడానికి. చూడండి, బీచ్ చూస్తుంటే ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ బీచ్లోనే ఒక అద్భుతం జరిగింది. వేలాంగణిలో జరిగిన 3వ అద్భుతం అంటే ఈ బీచ్లోనే జరగడము. ఆ అద్భుతం ఏంటంటే ఫ్రెండ్స్, పోర్చుగీస్ వాళ్ళు వే ఆఫ్ బెంగాల్ వెళ్చుండగా సముద్రపు అలలు పడవని ముంచేసేంతగా అలలు వచ్చినప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ళు మదర్ మేరీని వేడుకున్నారు. అప్పుడు ఆ పడవ అనేది ఆగింది. ఈ స్థలంలోనే ఆగింది. అందుకే ఇది 3వ అద్భుతం వేలాంగణిలో. చూడండి, పోలీసులు ఉన్నారు. తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఫీస్ట్ టైంలో డిస్టర్బెన్స్ ఉంటుందని బీచ్ ప్లేస్లో, ఇంకా స్ట్రీట్లో, చర్చ్లో మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు పోలీసులని. అందుకే పోలీసులు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, బీచ్ దగ్గర ఇలా ఉంటుంది. టాటూస్ ఆప్షన్, ఇంకా గేమ్స్ ఇలా. ఇంకా బీచ్ దగ్గర సీ ఫుడ్స్ అన్నీ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది బయట బీచ్ పక్కనే. బాగుంది కదా క్లైమేట్. అరౌండ్ 2 PMకి షూట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా బీచ్ దగ్గర పడవలు కూడా ఉన్నాయి. అటు సైడు మీకు చూపిస్తాను మీకు.
ఇది సముద్రం కాబట్టి ఇంకా ఫిషర్‌మ్యాన్‌లు ఎక్కువగా ఉంటారు. చూడండి పోలీస్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ 2 పీఎం కాబట్టి ఎక్కువ ఎండ కొడుతుంది కాబట్టి జనాలు తక్కువ కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి అంతా పిల్లల గేమ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని అవుట్ సైడ్ ఫుడ్ మనకు దొరుకుతుంది. ఇంకా మీకు అంతా చూపెట్టాలని చెప్పి బీచ్ మొత్తం తిప్పి తిప్పి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎండ కొడుతుందని చెప్పి ఇంకా కొన్ని ఇంకా స్టాప్ చేశారు. టాటూ ఇంకా అన్ని గేమ్స్, ఫ్రూట్స్, ఇంకా రోజరీస్ అన్నీ ఉన్నాయి బీచ్ వైపు. చూడండి ఇంకా నార్మల్గా చెప్పాలంటే తమిళనాడులో ఎక్కువగా ఎండ ఉంటుంది. ఇంకా మేము 2 పీఎంకి వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా ఎండ ఉంది. అయినా సరే ఆ ఎండలో పిల్లలు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి. చూడండి చర్చ్ కనిపిస్తుంది. అంత దూరం వచ్చాం ఫ్రెండ్స్ చర్చ్ నుంచి. ఇంకా ఇలా మొత్తం ఉంటుంది అవుట్ సైడ్ ఫుడ్ అదంతా. బాగుంది కదా మొత్తం ఫ్రెండ్స్. చూడండి సీ ఫుడ్ ఇది మొత్తము. చూడండి ఇలా బయట ఇంకా ఆ బీచ్లో వెళ్ళి ఆడొచ్చు కూడా ఫ్రెండ్స్. నీళ్ళలో వెళ్ళొచ్చు. చూడండి టాటూ. ఇదంతా సీ ఫుడ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది బీచ్. మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి తమిళనాడులో వెలంగని చర్చ్ వైపు. ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. చూడండి ఎంత బాగుంది బీచ్ ఫ్రెండ్స్. ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ 2 పీఎం కదా అందుకే. చూసారు కదా ఫ్రెండ్స్ బీచ్ ఎంత బాగుందో. ఈ వ్లాగ్ 3 ద్వారా మీకు బీచ్ మొత్తం చూపించాను కదా ఫ్రెండ్స్. వ్లాగ్ 4లో మీకు వేరే లొకేషన్తో చర్చ్ చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ గాడ్ బ్లెస్ యూ.